నమస్తే, మనము ధర్నా చౌక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆటో యూనియన్లు ధర్నా చేస్తూ ఉన్నాయి. వీళ్ళ బతుకు ఏదైతే ఈ ఫ్రీ బస్ రాక ముందు ఒకలాగుండేది, ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మళ్ళొక రకంగా తయారైంది. అంటే వీళ్ళ ఇప్పుడు మ్యాక్సిమం ఆటోలలో ఎక్కే వాళ్ళు లేడీసే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మందికి వాళ్ళ పర్సనల్ బైక్స్ ఉండవు కాబట్టి వాళ్ళే ఆటోలు ఎక్కుతారు. కానీ ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత మొత్తం ఆటోలు బంద్ చేసి వాళ్ళు బస్సులు ఎక్కువ మొదలుపెట్టారు. ఆ తరుణంలో వీళ్ళకు అసలు డేలా సంపాదించుకునేటువంటి స్తోమత కూడా లేకపోయింది. వాళ్ళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళు అందరు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న, ఏమంటారు అన్న? అన్న నమస్తే, మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బోతండి. అక్కడికి వచ్చాము ఇక్కడికి సభకు. ఏంటంటే ఇప్పుడు ఆటో బస్సులు ఫ్రీ అని చెప్పారు కదా, దాంతో ఆటో వాళ్ళది మొత్తం ఎటువంటి ఉపాధి లేకుండా పోయింది. మళ్ళీ షాపింగ్ వాళ్ళది లేదు. ఒకటే కాకుండా ప్రతి దాంట్లో దెబ్బతిన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫ్రీ మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలి. దీంతో పల్లెటూర్లలో షాపింగ్లు కానీ ఎటువంటిది లేదు, ప్రతి దానికి ఫ్రీ బస్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందులో బోత్ నుండి హైదరాబాద్ వరకు కూడా ఫ్రీ బస్సులు ఉన్నాయి. ముందు ఎక్స్ రోడ్ నుంచి బోత్ వరకు 20 రూపాయలు వస్తుండే, అటువంటిది ఒక్కొక్కగా ఎక్కడం లేదు. దయచేసి ఈ పథకాన్ని రద్దు చేస్తే బాగుంటుంది. లేకుంటే ఇంకా పూర్తిగా బీద వల్ల పరిస్థితి ఉన్నది. ఒకటే కాదు, ప్రతి దాంట్లో కిరాణా షాప్ వాళ్ళు కానీ బట్టల షాప్ వాళ్ళు కానీ ప్రతిదీ కూడా మార్కెటింగ్ డౌన్ అయింది. దయచేసి ఇలాంటివి రద్దు చేసి మా ఆటో వాళ్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. దీన్ని అతి తొందరలో సాధ్యమైతే తొందరలో అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న రేవంత్ గారు, మీరు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చినప్పటి నుంచి మా ఆటో వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈరోజు ఆటో ఆపి ఆడవాళ్ళు కానీ అసలు ఎక్కే పరిస్థితుల్లో లేరు. మా పరిస్థితి మరీ ఘోరం అయిపోయింది. దయచేసి మీరు ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రో అది తొందరగా మాకు రిలీజ్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నమస్కారం. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీకు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మా ఆటో డ్రైవర్లకి ప్రతి జిల్లాల నుంచి సరే, ప్రతి మండలం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో, ఎన్ని మండలం ఉన్నాయో, ప్రతి మండల ఆటో డ్రైవర్కి ఒకటే ఆవేదన, ఫ్రీ బస్ తీసేయాలి. తీయకున్నా సరే ఆటో డ్రైవర్లకి ఏదైనా ఇచ్చిర్రు హామీలు ప్రకటిస్తే చాలు. ఎందుకంటే మబ్బులో లేచేది మాత్రం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే. అదొకటి మీరు మీడియా మిత్రులు అందరికీ కంపల్సరీ టెలికాస్ట్ చేయాలి. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, ప్రతి ఒక్క మీడియా మిత్రులు చెప్పాల్సింది ఇది ఒక్కటే, నేను ఇది కంపల్సరీ టెలికాస్ట్ చేయాలి. సీఎం దాకా పోవాలి, సీఎం దిగి రావాలి. అట్లనే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇది కనిపించాలి, ఈ ఆవేదన అనేది కనిపించాలి. ఇది నాకెందుకని ఏ అన్నాలో గిట్ట అనుకోద్దు డ్రైవర్లు అన్నారు. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ దీనికి సంబంధించిన దానికి ముందుకు రావాలి, చేయాలి. ఈరోజు నేను మాట్లాడిన, రేపు ఇంకో అన్న మాట్లాడినాను కాదు, కంపల్సరీగా కోరుతున్నానన్న. ఇది ఒక్కటి మీరు చేతులండి దండం పెడుతున్నా, ఇది ఒక్కటి టెలిగ్రాఫ్ చేయండి. మీ మీడియా మిత్రుల గిట్ట చెప్పండి ఇది ఒక్కటి. ఎందుకంటే ఇది ఒక్కరు రేవంత్ రెడ్డి గారు చాలా మోసం చేసిండు మాకు. చాలా మోసం అంటే చాలా మోసం. చూపించిందేమో కొబ్బరి పిచ్చ, చేసేదేమో గుంతల కుప్ప చేసిండన్న. ఇది కంపల్సరీ అవి ఏది చేసిండే సరే, ఇది బస్సు ఫ్రీ ఇది ఒక్కటి పెట్టుకుంటే బాగుంటుండే. అదొక్కటి పెట్టి చాలా దెబ్బతీసిండన్న. చాలా అంటే చాలా. గతంలో ఎంతోమంది చేసినా కానీ ఆటోల జోలికి రాలేరు. కానీ ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఆటోల మీద బాణం విసిరిండన్న. ఇది ఒక్కటి ఆయన తెలవాలి, దిగి రావాలి కంపల్సరీ. దిగి వచ్చి ఆటో డ్రైవర్ల సమస్యలని ఆయన పరిశీలించాలని కోరుతున్నానన్న నేను. ఇది కంపల్సరీ మీడియా మిత్రులతో కంపల్సరీ చేయాలని కోరుతున్నాను. అన్న మాది పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం నుంచి వచ్చినాం. ఆటో యూనియన్, మన తెలంగాణ ఆటో యూనియన్ గౌరవ ఉపాధ్యక్షుడు నేను. ఈరోజు ఆటో పరిస్థితి దారుణంగా ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాను. ఎక్కడ నుండి వచ్చినాం, ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇంత దారుణం చేయలేదు. మేనిఫెస్టోలో పెట్టారు మా 12,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అన్నారు. ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. అది అన్నారు, ఇది అన్నారు, ఇంట్లో అన్నారు, అది అన్నారు, ఏది లేదు. మేము ప్రతి పొద్దున్న లేసి 4:30 దాకా, 4 గంటలకు పోతే సాయంత్రం 7-8 అయ్యేదాకా కూడా ఒక్క ట్రిప్ వెళ్తలేదు. ఒక్కరోజు వెళ్తాను, ఒక్కరోజు వెళ్తలేదు. ఫ్రీ బస్సు ఖచ్చితంగా తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. ఇక్కడ చూస్తూ ఉంటే ఫ్రీ బస్ అనేది మంచి పథకమే కావచ్చు, కానీ ఇక్కడ ఆటో యూనియన్ కావచ్చు, ఆటో వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంది.
వాళ్ళకు మరి మీరు అది చెప్పినట్టు మేనిఫెస్టోలో పెట్టినట్టు మరి ఏమన్నా పక్కన రాష్ట్రం ఎంతో కొంత సాయం చేస్తుందిగా, మరి మీరు కూడా ఏదైనా సాయం చేసే ఆలోచన ఏదైనా చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది. చూద్దాం ఇంకా దీనిపైన ఎలాంటి డిసిషన్ ప్రభుత్వం తీసుకుంటుందో చూడాల్సిందే. కెమెరా పాస్తో అక్షిత్, హైదరాబాద్.